మొత్తం వామపక్షాలే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ కూడా అనివార్యమైన పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడి మేరకు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సి వచ్చింది. చివరికి ఎమ్మెల్యేలందరూ కూడా నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఇక్కడ మేమంతా కలిసి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బాలాజీ కాలనీలో అడ్డుకున్న సందర్భంగా విపరీతమైన లాఠీ చార్జీ జరిగింది. 5,000 మంది ఆ రోజు గాయపడ్డారు. వీళ్ళందరినీ పరామర్శించడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కమ్యూనిస్టు ఆఫీసులకు వచ్చి పరామర్శించిన పరిస్థితులు మనం చూశాం. కానీ ఆ వారసత్వాన్ని ఈరోజు కొనసాగిస్తూ దాదాపు 25 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా బహిరంగంగా ఈ ఛార్జీలు పెంచడానికి సాహసించలేదు. ఆ ఉద్యమం ఫలితంగానే ఆ రోజు ఉచిత విద్యుత్ రైతులందరికీ సాధించుకోవడం జరిగింది. కొంత వెసులుబాటు కలిగింది ఆ రూపంలో. ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంటే మళ్ళా రాష్ట్రం చీలిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొత్తం కూడా నేను ప్రమాణంగా నిర్వహిస్తాను. గతంలో నేను చూశాను కదా, నేను మొత్తం విద్యుత్ సంస్థని 3 ముక్కలు చేసేసాను కదా, జెన్కో అని చెప్పేసి, డిస్ట్రిబ్యూషన్ ఇదని చెప్పేసి, మళ్ళా ఈ అనేకమైన రూపాల్లో దీన్ని ముక్కలు చేశాను, బ్రహ్మాండంగా దీని విద్యుత్తుని అందిస్తాను అని చెప్పారు. కానీ ఆచరణలో ఏంది, ఇది కార్పొరేట్ల కోసం, విదేశీ సంస్థల లాభాల కోసం, లేదా ఇక్కడ ఉన్న పెద్ద బిగ్ కార్పొరేట్ల కోసం జరిగే కుట్ర అని చెప్పి ఇప్పుడు స్పష్టంగా మనకు తెలుస్తాము. ఎందుకంటే సిటీ ఒప్పందం, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందం తప్పుడుది. దీనివల్ల మన రాష్ట్రం చాలా కోల్పోతూ ఉంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే మన రామనాయుడు గారు చెప్పినట్టు ఇదే చంద్రమోహన్ రెడ్డి వెళ్ళి కోర్టుకి వెళ్ళి కోర్టులో వాళ్ళు కేసు వేశారు. పయ్యావులు కేశవ్ గారు వెళ్ళి కేసు వేశారు. ఈ కేసు వేసిన పెద్ద మనుషులు అమెరికాలో కేసు పెడితే ఈ సిటీ ఒప్పందంలో ఈ అవినీతి జరిగింది, 1,75,000 కోట్ల, దీంతో దాదాపు వీళ్ళకి కోట్లాది రూపాయలు ముట్టినాయని చెప్పేసి దీని మీద అక్కడ కేసు నమోదైంది జరిగింది. కానీ వీళ్ళు అంతకుముందు హైకోర్టులో కేసు వేశారు, ఎక్కడ కేసు అయింది. ఆ తర్వాత అంత భీకరంగా నేను అన్నింటినీ రద్దు చేస్తాను, పోలవరం టెండర్ రద్దు చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ సిటీ ఒప్పందాన్ని జోలికి పోయేదానికి బయటపడ్డాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి తన కారాల బిర్యాలు నూరుతూ కత్తులతో నూరుతూ ఉండే వ్యక్తి ఈరోజు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి మీద మోహన్ రెడ్డి చేసిన ఒప్పందం మీద ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? ఆ రోజు లోకేష్ బాబు ఆయన పాదయాత్ర చేస్తుంటే మొత్తం శ్రీకాకుళం చెప్పాడు, నేను ఈ రైతుల పక్షాన్ని నిలబడుతున్నాను, ఈ రైతులకి ఈరోజు కొంతమంది వస్తున్నారు, మీటర్లు బిగిస్తామని చెప్పి పగలగొట్టండి, వాటన్నిటిని ఇళ్ళకి పెట్టినా పగలగొట్టండి, నేను మీ అనుకున్నాను అని చెప్పి పెద్ద మనిషి ఈరోజు పగలబడి పెట్టండి అని చెప్తాను. చెప్పిన విధానానికి కట్టుబడి ఇక్కడున్న అధికార పార్టీ చంద్రబాబు నాయుడు, దాని కూటమి, అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రెండు కూడా కూడబలుకొని ప్రజల మీద భారాలు సిద్ధమవుతా ఉంది. వాస్తవంగా ఈరోజు కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ పార్టీ నిజంగా అధికారంలో రావాలి, ప్రజలు మన్నన పొందాలంటే మద్దతు ఇవ్వాలి కదా, ఇచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా అది కూడా ఈ యొక్క ఊపిలో కూరుకోపోయింది, ఈ యొక్క కమిషన్లు కక్కుర్తిపడింది. ఈ షిరిడి సాయి కంపెనీ నుంచి అది పెద్ద మొత్తంలో తీసుకుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. వీళ్ళందరూ ఎలక్షన్ల కోసం డబ్బు తీసుకొని ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతారా? కరెంట్ అనేది జనానికి ఎట్లా ఉత్పత్తి అవుతుందో, ఏ రకంగా వస్తుందో అనేది తెలియదు. కాబట్టి ఎంత వేస్తే ఎంత వాళ్ళు బిల్లు అయితే అంత చెల్లిస్తారు అనే దీంతో గతంలో మనం అంతా చూసాం. మొత్తం కూడా బయట నుంచి బొగ్గు ఇక్కడ 900కి 750కి దొరుకుతూ ఉంటే 5,000కి తెచ్చామని చెప్పేసి, మొత్తం ఆస్ట్రేలియా నుంచి తెచ్చామని చెప్పేసి మన ఎత్తిన రూపాయలు ఛార్జీ చేశారు. విచిత్రమైంది, మనం ఎప్పుడో వాడేసిన కరెంటుకి ఇప్పుడు మళ్ళీ ఛార్జీలు వేయడం. ఇవన్నీ ఉండవని చెప్పిన పెద్ద మనిషి నేను బ్రహ్మాండంగా చేస్తుంది, జగన్ తెలియదని చెప్పిన ఈ తెలుగుదేశం కూటమి వస్తూ ఉంది. అందువల్ల మనం వామపక్షాలకు ఇప్పటికే పెద్ద ఉద్యమాలు చేశాం. మనం కరపత్రాలు పోతుంటే, నేను విశ్వపోతుంటే వాళ్ళు ఆ మహిళలందరూ కూడా చాలా తీవ్రంగా తిడతా ఉన్నారు. ఎవడు అప్పుడు చెప్పొచ్చినాడా ఈడు అని చెప్పేసి చేస్తున్నారు. మేము అక్కడ కరపత్రాలు పోతే మా ఇంటికి నేరుగా వచ్చి మాకు పెట్టేశారు. చాలా 3-4 ఇంతలు పెరిగిపోయింది ఈ స్మార్ట్ మీటర్ వల్ల చెప్తున్నారు. మీటర్కి మనం మామూలు సింగిల్ ఫేజ్కి మామూలు ఇళ్ళకి పెట్టేదానికి 9,500 చెల్లించాలా, లేదా కమర్షియల్గా పెట్టుకుంటే 19,000 రూపాయలు 18,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి మీటర్కి ఉంది.
ఆల్రెడీ మనం మీటర్కి అడ్వాన్స్ చెల్లించుదాం. ఆ మీటర్ని తీసుకొని పోయి మళ్ళా మన ఎత్తిన ఈ భారాన్ని మోపేదానికి ఇది మొత్తం కూడా వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తారు, ఛేదించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర మనం పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ దానికి చేష్టలుడికి కూర్చునే పరిస్థితి. కాబట్టి మనం ఈరోజు ప్రజల్లోకి పోవాలి. వామపక్షాల తరఫున ప్రత్యామ్నాయం ప్రతిపక్షంగా నిజమైన ప్రతిపక్షంగా చేస్తుంది మనం అని చెప్పేసి పోవాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో ప్రజల్ని సమీకరించి ఈ విద్యుత్ బండారాన్ని బయటపెట్టి మీ కాసుల కోసం మీ కక్కుర్తి కోసం ప్రజల మీద భారాలు మోపుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రోజు వాళ్ళు అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తితో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజు నుంచి రాబోయే కాలంలో కూడా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర కమిటీ ఒక కమిటీ ఏర్పడింది. ప్రజావేదిక విద్యుత్ భారాలపై ప్రజావేదిక ఏర్పడింది. ఆ కమిటీ వామపక్షాలు మొత్తం కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఉద్యమంలోకి మనం పోయినప్పుడే దీన్ని వెనక కొట్టగలం, లేకపోతే ఇంకొకటి లేదు. మన సంఘాలకి, మన యూనియన్స్కి, మన ప్రజలకి, మన కాలనీ ప్రజలకి కింద స్థాయి వరకు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు చెప్తుంటే అర్థం కాదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మనతో కలిసి వచ్చేదానికి మనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ రూపంలో మనం ఈరోజు నిజమైన వాళ్ళకి నివాళి అంటే, అమరవీరులకు నివాళి అంటే ఈ ఉద్యమాన్ని కొనసాగించడమే అనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ